హాయ్, అందరికీ నమస్కారం. పొద్దున లేవగానే ఇలా కొమ్మకొక పువ్వు దర్శనం చూస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది లోపల నుంచి. ఊరికెళ్ళేటప్పుడు బెంగ పెట్టుకొని వెళ్ళాను, వచ్చేవరకు మొక్కల పరిస్థితి ఏంటి అని. వెళ్ళడానికి ముందే కాస్త సన్లైట్ కాస్త షేడ్ తగిలేలా పెట్టుకొని వెళ్ళాను. వచ్చాక మళ్ళీ రెగ్యులర్ ప్లేస్లోకి మార్చాను. ఉన్నవి మూడే మొక్కలు, ఒకటి శంకుపూలు, రెండు తులసి మొక్కలు. అయినా సరే ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనిపిస్తుంది కదా మనసుకి. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, సూటిగా సమాధానం చెప్పండి. ఫెమినిస్ట్ అంటే అర్థం ఏంటి? తప్పుగా అనుకోకండి ఈ ప్రశ్న వేసినందుకు. చాలామందికి నెమ్మదిగా ఫెమినిస్ట్ అంటే అతివాదిగా అనిపిస్తుంది. కానీ సమానమైన హక్కులు అని కదా ఉద్దేశం. ఆడవాళ్ళని కూడా ఎంతో చక్కగా పైకి ఉన్నత స్థాయికి తీసుకురావాలని కదా. అంతే సమానంగా బాధ్యతల్లో కూడా భాగస్వామ్యం. నిన్న మొన్నటి వార్తలే మనం తీసుకుంటే దేశం గర్వించదగ్గ ఇద్దరు ఆడకూతుర్లు, కల్నల్ సోఫియా ఖురేషీ ఇంకా వ్యోమికా సింగ్. వాళ్ళ ఇళ్లలోనే కాదు, మొత్తం దేశానికి రక్షణలో భాగంగా భారతదేశ చరిత్రలో కూడా చెప్పుకోదగ్గ రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా ఎంతోమంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంకా ఆడవాళ్ళు భర్తను ఒరే అంటున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇవన్నీ సుత్తి మాటలు అన్నీ పక్కకు పెట్టండి. ఫస్ట్ ఆడపిల్లని చదివిపిస్తే భర్త నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఇవన్నీ ఏమీ వద్దు. అఫ్కోర్స్ మా నాన్న ఇలా ఆలోచించలేదు, నా భర్త ఇలా ఆలోచించలేదు. అందువల్లే ఇంత చక్కగా నేను మాట్లాడగలుగుతున్నాను ఒక విషయాన్ని. ఎంతోమంది మగవాళ్ళు స్త్రీ శక్తి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం, ఇలా దేశం గర్వించదగ్గ ఆడబిడ్డల్ని చూసినప్పుడైనా మీ ఇంట్లో ఆడపిల్లల్ని చదివించడానికి ముందుకు రండి. మార్పు మనతోటే మొదలవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.